నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఆయన డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాంకర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయనే రాయపురి గ్రూప్ ఆఫ్ చైర్మన్ రాయపురి గారు. ఆయనతో మాట్లాడి ఇవాళ చాలా విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే రాయపురి గారు. నమస్కారం. లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేశాను, అదేంటి ఏజెంట్ నెంబర్ 7 కంపెనీకి సంబంధించి. అసలు ఎన్ని కంపెనీస్ మీకున్నాయి, మీ లైఫ్లో మీరు ఎన్ని రోల్స్ చేస్తున్నారు? అండ్ ఫస్ట్ మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా అండి. గ్రేట్ అండి, గ్రేట్, నైస్ టు హియర్. సో నాకు మొత్తం 3 కంపెనీస్ అండి. సో దాంట్లో ఫస్ట్ ఆర్ స్క్వేర్ మీడియా. సో ఆర్ స్క్వేర్ మీడియా అనేది అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. అది 2018లోనే స్టార్ట్ చేశాను. సేమ్ అదే టైంలో 2018లోనే ఏజెంట్ నెంబర్ 7 రియల్ ఎస్టేట్ది స్టార్ట్ చేశాను. సో నాకు యాడ్స్లో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ క్లయింట్స్ రావడం వల్ల సో వాట్ ఈజ్ వాట్ అని రీసెర్చ్కి అలా చేస్తూ నేను అది ఏజెంట్ నెంబర్ 7 స్టార్ట్ చేశాను. ఆర్ స్క్వేర్ మీడియా కూడా సేమ్ అదే టైంలోనే స్టార్ట్ చేశాను. సో దాని తర్వాత వచ్చేసి S1 టెక్నో. సో ఇట్స్ అన్ ఐటీ కన్సల్టింగ్ కంపెనీ అనమాట, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అది వెరీ రీసెంట్గా స్టార్ట్ చేశాను. సో 3 ఈ 3 కూడా నా పేరు మీదనే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఎడ్యుకేషన్ ఉంది, అది 4th వన్, IISC, ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎడ్యుకేషన్. అది తను నా వైఫ్ చూసుకుంటూ ఉంటుంది. సో ఈ 4 కంపెనీస్కి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాగా పెట్టాను. అండ్ గోయింగ్ గుడ్, హ్యాపీ టు. రైటరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు, బిజినెస్ మ్యాన్, ఇంత టైం ఎక్కడ దొరుకుతుంది మీకు అసలు? అంటే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు రైటర్గా డైరెక్టర్గా అంటే నాది యాడ్ ఏజెన్సీ కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ ప్యాషనేట్ అబౌట్ టు మేక్ అ ఫిలిం. దాట్ మేక్ మీ టు స్టార్ట్ అన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, ఎంటర్డ్ ఇన్ టు మీడియా. సో అంటే ఆ టైంలో వేరే ప్యాషన్ అనుకోలేదు. బట్ ఐ స్టార్టెడ్ మై రెస్టారెంట్, ఐ లాస్ట్, దెన్ ఐ డిసైడెడ్ వాట్ ఈజ్ మై ప్యాషన్, దెన్ ఐ స్టార్టెడ్ మై యాడ్ ఏజెన్సీ. సో అంత టైం అంటే ఇప్పుడు ఏదైనా షూట్కి వెళ్తున్నాం, ఏదైనా క్లయింట్ ఉన్నారు, క్లయింట్కి ఏదైనా కావాలి, ఒక కార్పొరేట్ యాడ్ కావాలి, మంచి యాడ్ ఫిలిం చేయాలి అంటే సో దానికి నేను రాసేవాడిని. దాంతోపాటు దానికి ముందు చాలా సంవత్సరాలు కష్టపడుతూనే వచ్చాను. సో ఇప్పుడు రాసుకున్నవి కొన్ని పాతవి రాసుకున్నవి అలాగే ఉన్నాయి. అండ్ డైరెక్టర్ అంటే 2018లో ఒక ప్రొడ్యూసర్ దగ్గర వర్క్ చేశాను. సో అది గోయింగ్ అంతే, ఇంకా టైం అలా స్కెడ్యూల్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో కొంచెం బిజినెస్ టైంలో బిజినెస్కి, పర్సనల్ లైఫ్కి పర్సనల్ లైఫ్, ఎప్పుడైనా టైం దొరికినప్పుడు మెయిల్స్లో అలా స్టోరీ రాసుకుంటూ, ఎక్కడైనా ఫన్ జరిగినప్పుడు ఆ ఫన్ రాసుకుంటూ వెళ్తూ ఉంటాను. రీసెంట్గా విన్నాను బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు కూడా తీసుకున్నారు కదా మీరు? అవునండి, బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్నాను. HMTV వాళ్ళు ఇచ్చినప్పుడు ద కార్పొరేట్ అవార్డ్ ఫిల్మ్ మేకర్ లాగా అవార్డు 2023కి తీసుకున్నాను యాక్చువల్లీ. సో అప్పుడు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను, మా ఐటీ కన్సల్టింగ్ నుంచి త్వరలో ఒక 20,000 ఐటీ జాబ్స్ అండ్ 10,000 నాన్ ఐటీ జాబ్స్ రిలీజ్ చేయబోతున్నాము. సో దాంట్లో ఎటువంటి అదైతే లేదు, ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం కూడా. సో ఇన్ కేస్ ద గవర్నమెంట్ సపోర్ట్స్ మీ, డెఫినెట్లీ విల్ రిలీజ్ 1 lakh ఐటీ జాబ్స్ ఇన్ 5 years. So we'll see how it goes in forward. But by God rest, till the time we are working on it. సో ఖచ్చితంగా అదైతే రిలీజ్ చేస్తాను. అప్పుడు మాట ఇచ్చాను, ఇప్పుడు మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా దానిపైన చేసుకుంటూ జాబ్స్ అయితే రిలీజ్ చేస్తాం. 20,000 ఐటీ అండ్ 10,000 నాన్ ఐటీ జాబ్స్ రిలీజ్ చేస్తాం. ప్రతి ఒక్కటి బ్యాలెన్స్డ్గా ముందుకెళ్తున్నారు అంతేనా? అవునండి, బాగా పక్కా ప్లాన్డ్గా. ఎస్, ప్రీ ప్లాన్ అంటే ప్లానింగ్ ముందే రాసుకొని ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సి వస్తుంది. సో బిజినెస్ కాబట్టి ఎక్కడ తప్పులు జరగకుండా ద 1 by 1. సో స్టెప్ 1, స్టెప్ 2, సో నెక్స్ట్ ఏంటి. సో ఒక బిజినెస్ నేను స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ 10 yearsకి ఏంటి అని రాసుకున్నాను. సో ఆ విధంగా 10 years ప్లానింగ్ ముందే ఉంది. రాసుకున్నాను. మామూలుగా రేపేంటి అనేది ఇవాళ ప్రిపేర్ అవుతారు కొంతమంది. మీరు 10 years ముందుది ఇప్పుడే ప్రిపేర్ అయ్యారు. 10 yearsకి ఏం చేయాలన్నది, అంతేనా? ఎస్ అండి. ఇప్పుడు మేము అనౌన్స్ చేసాం 20,000 జాబ్స్ అని. సో అది ఎంత ముందు రాసుకున్నాను అనే దానికి కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈ మాట కూడా చెప్పాను, గవర్నమెంట్ సపోర్ట్స్ మీ, నెక్స్ట్ 5 years 1 lakh జాబ్స్ రిలీజ్ చేస్తాను అని. సో హౌ వి ప్రిపేర్డ్ అనే దాని మీద ఉంటుందండి. ఎందుకంటే బిజినెస్ అనేది ఏదో ఈరోజు ఆలోచించామా రేపొద్దున వెళ్ళిపోయాం అనేది కాదు అది. సో వీ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ నెక్స్ట్ 5 years వాట్ ఇస్ మై బిజినెస్. నేను ఒక 10 years రాసుకుంటాను. నా ప్రోగ్రామ్స్ అయినా లేదా నా స్టోరీ రాసుకునే దానికైనా ఎలా ఉంటుంది, సీక్వెల్ ఎలా ఉంటుంది, సో సీక్వెల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా సో ఐ విల్ మేక్ స్టెప్ బై స్టెప్ అనమాట. రైట్ ఇట్. లాస్ట్ ఇయర్ ఒక షో కూడా చేశారు, అది ఎప్పుడు రానుంది అసలు? లాస్ట్ ఇయర్ డిసెంబర్లో చేశానండి, మెడిక్స్ ఛాంపియన్. సో అది నీట్ స్టూడెంట్స్ కోసం. సో అది ఇంకొక 1-2 monthsలో రిలీజ్ కాబోతుంది. కొంచెం లేట్ అయింది అనుకున్నాము, బట్ కొంచెం ఏంటి అంటే ఎడిటింగ్లో కొంచెం లేట్ అయిపోయింది, మ్యూజిక్ యాడ్ చేయడానికి లేట్ అయింది, బట్ వీఆర్ రిలీజింగ్ వెరీ సూన్. ఇంకోటి, డైరెక్టర్ శంకర్ గారిని మీరు గురువుగా భావిస్తారు కదా? గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్తూ ఉంటారు చాలా చోట్ల. నిజంగా గురువా మీకైనా? గురు బ్రహ్మ ఆయన. ఎందుకు అంటే ఫ్రాంక్లీ ఆయన నేను చాలా గురువుగా భావించాను, దేవుడిలాగా భావిస్తాను కూడా. ఏకలవ్య శిష్యుడినండి నేను. ఆయన దగ్గర ఎప్పుడు పని చేయలేదు, ఆయన దగ్గరికి వెళ్ళలేదు. బట్ నేను
ఫిల్మ్ ఇండస్ట్రీకి నేను రావాలనుకున్నప్పుడు, నేను యాంకర్ ఉన్నప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నా ప్రతి షోలో కానీ, లేదంటే మీకు నేను చూపిస్తాను నా మెయిల్ ఐడిలో నేను ఏమంటారు స్టోరీ రాసుకున్నప్పుడు నా మెయిల్కి సెండ్ చేసుకుని పెట్టుకుంటాను. సో దాంట్లో ఖచ్చితంగా ఫస్ట్ పేజ్ మా గురువు గారే ఉంటారు. నేను ఏదైనా రాసేటప్పుడు కానీ ఏదైనా అయినా కానీ ఫస్ట్ శంకర్ గారు, డైరెక్టర్ శంకర్ గారిని ఫోటో పెట్టుకొని గురుబ్రహ్మ చదివిన తర్వాతే నేను స్టార్ట్ చేస్తానండి. అండ్ ఆయన నాకు ఎప్పటి నుంచో గురువులాగా భావించుకుంటూనే వస్తున్నాను. దాని తర్వాత ఇంకొక ఇద్దరు నాకు గురువులు ఉన్నారు. ఒకరు ప్రభుదేవ గారు, డాన్సర్ ప్రభుదేవ గారు. అండ్ నెక్స్ట్ ఇది కొంచెం నవ్వుకుంటారేమో, ట్రోల్ చేస్తారేమో, బట్ నిజంగా చెప్తున్నాను, నేను సీరియస్లీ నా గురువు భావించిన దాంట్లో ఇంకొకరు యాంకర్ సుమా గారండి. సుమా గారు, యాంకర్ సుమా గారు. సో ఈ ముగ్గురికి నేను ఏకలవ్య శిష్యుడినండి. నా మెయిల్ మీకు చూపిస్తాను కూడా. ఓకే. ప్రతి ఏదైనా నేను రాసుకున్నా కానీ, ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు కానీ, సో ఖచ్చితంగా ఈ ముగ్గురిని దేవుళ్ళ నేను భావించిన కాబట్టి మొక్కిన తర్వాతనే నేను ఏదైనా స్టార్ట్ చేస్తాను. ఈవెన్ ఎవరిబడి నన్ను ట్రోల్ చేసినా పర్వాలేదు, నేను ఏకలవ్య శిష్యుడిని, వాళ్ళ ముగ్గురిని నా గురువులుగా భావిస్తున్నాను. అండ్ మీరు గమనిస్తే నా షోస్ కానీ ఏదన్నా కానీ ప్రతిదీ కూడా ఏదైనా ఉపయోగపడేలాగానే ఉంటుంది. సో మీరు ఇంతకుముందు చెప్పారు, అడిగారు కూడా, లాస్ట్ ఇయర్ ఒక షో చేశారు. అవును. సారథి స్టూడియోలో సెట్ వేసినప్పుడు కూడా గురుబ్రహ్మ చదివినప్పుడు అందరూ ఏదో క్వశ్చన్ వేశారు, సార్ నిజంగా మీరు డైరెక్టర్ శంకర్ గారి దగ్గర పనిచేశారు? పని చేయలేదండి, నేను ఏకలవ్య శిష్యుడిని. బట్ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ నలుగురికి ఉపయోగపడే ప్రోగ్రామ్. సో రేపు పొద్దున నా ఫిలిమ్స్ కావచ్చు, లేదా నా షోస్ కావచ్చు, సో ఆయన వేలోనే నేను ఆలోచించడం కానీ, నన్ను అది కొంచెం చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఆయన వేలో నేను ఆలోచించడం. సో అందుకని నేను ఆయన్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారేమో. ప్రతి మూవీ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ప్రతి ఒక్కటి మీకు బాగా నచ్చుంటాయి. అవునా? అవును. సో అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనమాట. ఆయన భారతీయుడు మూవీ కావచ్చు, దాని ముందు అపరిచితుడు మూవీ కావచ్చు, నన్ను ఎక్కువ ఇన్స్పైర్ చేసి మాత్రం అపరిచితుడు అండి. సో ఎందుకంటే నా ఐడియాస్ కూడా అలాగే ఉండేది. వెర్ ఐ బోర్న్ విలేజ్ నేమ్ మొగిల్చర్ల, వరంగల్. అక్కడ అందరి భావాలు కూడా అదే అనమాట. అంటే ఒకరికి మంచి చేయాలని ఒక భావన. సో ఇలాంటివే ఉండేది. సో నేను పెరిగిన విధానం కావచ్చు, నేను పెరిగినంత కూడా ఓల్డ్ సిటీ, కానీ మెంటాలిటీ అంతా కూడా ఏంటంటే ఎక్కడైనా సహాయం చేయాలి, ఎలా ఉండాలి, సో వీటి మీదనే ఎక్కువ ఫోకస్ చేశాను అనమాట. ఈవెన్ నేను 2 సార్లు సివిల్స్ రాశాను. సో ఒకసారి ఫిలిమ్స్ కొట్టాను, ఒకసారి రాలేదు. మెయిన్స్ చదువుకొని రాసేంత స్తోమత అప్పుడు లేదు నాకు. సో ఐ క్విట్ అండ్ డిసైడెడ్ దట్ ఓకే మనం ప్యాషన్ ఏంటి, సో దాని మీదనే మీడియా నుంచి అయినా ఎక్కువ ప్రభావితం చెందేదంతా మీడియా నుంచే. సో అలాగే చేద్దాం అన్నట్టుగా ఇలా ముందుకు వచ్చింది. సివిల్స్ కొట్టి ఏ ఐఏఎస్ ఆఫీసరో కావాలనుకున్నారా? అవునండి. కానీ అది కాలేక, అంటే అది అంత పెట్టలేక, డబ్బు అంత చదువు కొనలేక మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు కూడా సక్సెస్ అయ్యారు కదా మరి. సక్సెస్ అనేది ఒక మూవీలో చెప్పినట్టు కామా మాత్రమేనండి, అది కంప్లీట్ సక్సెస్ అవ్వదు. ఇప్పుడు అనుకున్నది సాధించలేదా ఇప్పటి వరకు? సాధించానండి, ఒక్కొక్కటి సాధించుకుంటూ వస్తున్నాను. బట్ ఏంటంటే అప్పుడు ఐఏఎస్ అవ్వాలన్న ఫీలింగ్ ఉండేది, కానీ రాదు అంటే చదువుకుంటే వచ్చేదేమో. ఎంతమంది ట్రై చేస్తూ ఉంటారు, నేను కూడా ట్రై చేయడం తప్పలేదు అనిపించింది, బట్ నేను చేయలేదు అంతే. ఇంకా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా లైఫ్ లో? ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నారు, ఒక బిజినెస్ మ్యాన్ తో పాటు అన్ని మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి మీలో. అందుకే అన్నాను ఇంకా ఎన్ని ఉన్నాయండి, ఎన్ని రోల్స్ చేస్తున్నారు అని. సో మీరు యాంకర్ గా కూడా చేశారు కదా, యాంకర్ గా ఎలాంటి షోలు చేశారు, డైరెక్టర్ గా చేశారు, ఇండస్ట్రీ ప్రయాణం ఎలా మొదలైందంటే ఏం చెప్తారు? కొంచెం టైం తీసుకొని 2006లో నేను ఫస్ట్ యాంకర్ స్టార్ట్ చేశానండి. చిన్న చిన్న కార్పొరేట్ ఆఫీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సుమన్ టీవీ ఉంది, ఏదైనా ఈవెంట్ చేస్తుంది. సో ఇలాంటి ఈవెంట్స్కి నేను హిందీ, ఇంగ్లీష్లో యాంకరింగ్ చేసేవాడిని. అప్పుడు సత్యం నిపుణలో జాబ్ చేస్తూ సో పార్ట్ టైమ్గా నేను యాంకరింగ్ చేసేవాడిని. బట్ 2010లో నా ప్రయాణానికి ఇంకో కొత్త మలుపు తిరిగింది. సో 2010లో నేను ఎంబీఏ చేస్తున్నప్పుడు ఒక నా కాలేజ్ ఈవెంట్, సో యాంకర్గా వేరే వాళ్ళని సెలెక్ట్ చేశారు, బట్ నన్ను సెలెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ బెంచ్లో కూర్చుంటా, కాకపోతే వెనక నుంచి. సో అలా ముందు అనుకున్నారా మీరు? ఓకే. సో ప్రొఫెసర్స్కి కాలేజ్లో టాప్ లిస్ట్లో నేను ఉండేవాడిని, బట్ లాస్ట్ బెంచ్ కాబట్టి మనకు అంత ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. సో కాలేజ్ ఈవెంట్ నిగమ్ నాయిస్ అని ఒకటి స్టార్ట్ చేశారు, ఇద్దరు ప్రొఫెసర్ వైఫ్ అండ్ హస్బెండ్. నేను వెళ్ళి అడిగాను అనమాట, मैडम ये क्या तो भी है मैडम, आप भी हैदराबाद के, मैं भी हैदराबाद को हूँ, जरा मौका देना पड़ता मेरे को అని నేను అడిగిన ఆమెకి, ప్రొఫెసర్కి అడిగితే, అరే డెలిగేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి పిలిచి ఒక ½ అవర్ to 1 hour నువ్వు యాంకర్గా చేయి, బట్ నువ్వు దిగాలి వెంటనే అని. మోకాతో మిలానా తబ్ దేఖ్లేంగే అని స్టేజ్ ఎక్కేసిన. స్టేజ్ ఎక్కిన తర్వాత అందరి విఐపీస్ని, డెలిగేటర్స్ని పిలిచిన తర్వాత యాంకరింగ్ కామన్గా కామెడీలా మాట్లాడుకుంటూ వెళ్తుండగా, ఈ డోంట్ బిలీవ్ మైక్ అడగడానికి ఏ యాంకర్ ఇంకో రాలేదు. ఎవరు వన్ మ్యాన్ షో కట్ చేస్తే ఫస్ట్ డే ఈవెంట్కి అటెండ్ అయింది 150 మెంబర్స్ స్టూడెంట్స్. కట్ చేస్తే నెక్స్ట్ డే ఆల్మోస్ట్ 400 మెంబర్స్ ఉన్నారు.
వండర్ నేనే ఆయన అనమాట. అరే ఇంతమంది ఏంటి ఇక్కడ అనేసి. ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్, కాలేజ్ ప్రిన్సిపల్స్తో సహా వచ్చినారు అక్కడికి. నేను సీరియస్గా వెరీ షాక్ అంటే వండర్. దాని తర్వాత అక్కడ నాకు మలుపు తిరిగింది నా లైఫ్కి. ఆ చుట్టుపక్కల ఉన్న కాలేజ్ మొత్తాన్ని నేను యాంకరింగ్ చేసిన తర్వాత. సో మళ్ళీ కట్ చేస్తే 2000 ఆ ప్రోగ్రామ్ తో యాంకరింగ్ స్కిల్స్ ఉన్నాయని మీకు అప్పుడు అర్థమైంది. అవునండి. అంటే దానికి ముందు చేసేవాడిని, బట్ అంత అంటే పెద్ద పెద్ద కంపెనీస్ చేశాను. ఎక్తా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి యాంకర్గా నేనే చేశాను. బకాడీ బ్లాస్ట్ అప్పుడు నేనే చేశాను. అస్ వెరీ యంగ్, నేను అప్పుడు చాలా యంగ్. నేను ప్రతి దానికి టైమింగ్స్ అని లేకుండా చేసేవాడిని. రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువ అప్పుడు. కొన్ని సంఘటనలు జరిగాయి, అది బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో దాని తర్వాత 2011లో కూడా నేనే యాంకరింగ్ చేశాను. అక్కడ కట్ చేస్తే 2012లో నాకు ఆ కాల్ నుంచి మళ్ళీ కాల్ వచ్చింది. రాయపూర్ గారు ఈసారి కూడా మీరే యాంకర్ చేయాలి, కానీ ఒక కండిషన్ ఏంటి అంటే ఈసారి మీతో పాటు ఒక జీ తెలుగు యాంకర్ వస్తున్నారు అని. ఓకే, నేను ఎప్పుడు టీవీలో కనబడలేదు, సో ఈవెంట్లో యాంకర్ని, సో నేను అడ్జస్ట్ అవుతాను, నాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళని అడగండి అమ్మాయా అబ్బాయా అంటే అబ్బాయా అండి. అబ్బాయిని అడిగాడు, నాకు ఎటువంటి అభ్యంతరం అయితే లేదని నేను చెప్పాను. సో నెక్స్ట్ అక్కడ కట్ చేస్తే ఆ షో స్టార్ట్ అయినప్పుడు నేను వెళ్ళాను. కరీంనగర్లో జరుగుతుంది ఇదంతా. వెళ్ళి నేను సేమ్ మళ్ళీ విఐపి పిలవడం స్టార్ట్ చేసినప్పటికీ అతను రాలేదు, జీ తెలుగు యాంకర్ రాలేదు. నన్ను కంటిన్యూ చేయమన్నారు. సో ఐ స్టార్టెడ్. సో ఒక 1 hour తర్వాత ఒకరు వచ్చి నా ముందు ఇలాగే కూర్చోన్నారు. దెన్ నేను అందరిది ఫన్, మేకింగ్ ఫన్ అండ్ నేను ఆడిస్తున్నాను, పాడుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, యాంకరింగ్ షో చేస్తున్నాను. ఒక స్లిప్ ఇచ్చారు, ఆయన ఇన్వైట్ చేయండి అని. నేను స్లిప్ చూశాను, ఇన్వైట్ చేశాను. దిగుతుండగా ఆయన చూసి, బాస్ సార్ చాలా బాగా యాంకరింగ్ చేస్తున్నాను, విల్ మీట్ వెయిట్ అని చెప్పేసి ఆయన నన్ను దింపైన పైకి వెళ్ళి కాసేపు మాట్లాడాడు. ఆయన కిందికి వస్తుంటే నేను అన్నాను, మీరు ఏమనుకోకుండా తప్పు అనుకోవద్దని ఒక మాట అన్నాను. చెప్పండి అన్నాడు. మీలో కొంచెం ఎనర్జీ రాలేదు, కొంచెం ఎనర్జీగా చెప్తే బాగుంటుంది కదా మీరు మాట్లాడే విధానంలో అన్నాను. బాబు ఇట్లా బ్యాగ్లో ఒక చేయబెడితే, బాబు మీరు ప్రొఫెషనల్ యాంకర్, రాయపూర్ మీరు ప్రొఫెషనల్ యాంకర్, బట్ నేను ప్రొఫెషనల్ యాంకర్ కాదు, నేను ఒక గేమ్ జాకీని, మిమిక్రీ ఆర్టిస్ట్ని అని ఒక మంకీ బొమ్మ తీశాడు. తీసి స్టేజ్ ఎక్కాడు, మంకీ మీద షో చేశాడు. అసలు అక్కడ ఉన్న వాళ్ళు కాదు, నేను షాక్ అయిపోయా. మిమిక్రీలో గోల్డ్ మెడలిస్ట్. కట్ చేస్తే ఆయన ఎవరో కాదు, వెంకీ మంకీ జబర్దస్త్. ఓకే, అట్లా మీరు జబర్దస్త్కి వెళ్ళారా? జబర్దస్త్ లో కూడా చేశారు కదా? చేశాను. సో 2012లో ఇద్దరం ఒకటే స్టేజ్లో అక్కడ పరిచయమైన మా పరిచయం. తర్వాత 13-14 వరకు కూడా మేము ఈవెంట్స్, ప్రతి ఈవెంట్స్కి ఆయన నాకు కాల్ చేయడం, లేదా నాకు ఈవెంట్స్ వస్తే ఆయన కాల్ చేయడం. సో వీ వర్ లైక్ బ్రదర్స్. అరే అంటే అరే అనుకుంటూ ఉంది. సో ఇద్దరం అరే అరే అనుకుంటూ అలాగే ఫ్రెండ్స్ అయ్యాము. వీఆర్ గుడ్. 2013లో జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు అందరికీ ఛాన్స్ వచ్చింది, కానీ నాకు కాల్ రాలేదు. నాకే కాదు సార్, టీవీ యాంకర్స్ కూడా ఎవరికి కాల్ రాలేదు. మళ్ళీ ప్రొడక్షన్స్ ఎవరికి కాల్ రాలేదు. నేను షాక్ అయ్యాము. అసలు అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసి షూట్ కూడా అయిపోతుంది, పెద్ద పెద్ద వాళ్ళందరికీ టీమ్ లీడర్ అయ్యారు. అంటే అప్పటికి ఇండస్ట్రీలో కొంచెం ఉన్నవాళ్ళు, చెమ్మచంద్ర గారు కావచ్చు, మన ఆయన రాఘవ గారు కావచ్చు, లేకపోతే చండీ గారు కావచ్చు, వీళ్ళందరూ టీమ్ లీడ్స్లో ఉన్నారు. అరే ఇదేంటి, మాకు ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సరే మన చిన్నవాళ్ళం ఎందుకులే. సో అక్కడ కట్ చేస్తే 13 నుంచి 14 వరకు నాకు ఎక్కడ కూడా ఆపర్చునిటీ రాలేదు. 14లో చెమ్మచంద్ర గారి దగ్గర నుంచి ఈయన వెంకీ రాఘవ దగ్గరికి వెళ్ళారు. ఆయన టీమ్ లీడ్, ఈయన మళ్ళీ అందులో వర్క్ చేస్తున్నారు. ఆయనతో పాటు రాఘవ సార్ టీంలో వెంకీతో పాటు ఇంకొక ఆయన ఉన్నారు, రాము గారు. నేను 2003-4లో రామోజీరావు గారి దగ్గర పనిచేశాం. గ్రేట్. సో అక్కడ మాకు పరిచయాలు ఉన్నాయి అనమాట. సో నేను ఎవ్రీ ఫ్రైడే షూటింగ్కి వెళ్ళేవాడిని. నేను అప్పటికి మంచి పొజిషన్లో ఉన్నాను. నాకు ఐసిఐసిఐ బ్యాంక్లో జాబ్, హెచ్ఆర్గా జాబ్, మంచి పొజిషన్, మంచి శాలరీ. బట్ ప్యాషన్ అంతా, మనసంతా ఇలా షూటింగ్ చేస్తున్నారు కానీ ఆ జాబ్ మీకు తృప్తినివ్వలేదు. లేదు. 2014లో ఇక కాల్ చేసి, అరే ఈసారి నీకు ఈ రోజు ఫ్రైడే నీకు ఖచ్చితంగా ఆపర్చునిటీ వచ్చేసి అనేసి వెంకీ నాకు కాల్ చేశాడు. సో వెంట దే ఆపర్చునిటీ వచ్చింది. మార్చ్ 27, 2014 నా ఫస్ట్ షో. నేను ఫస్ట్ ఎపిసోడ్ ఇలాగ నిల్చున్నాను అంతే, బ్యాగ్ వేసి ఇలా ఫస్ట్ ఎపిసోడ్ నాది. ద నెక్స్ట్ ఎపిసోడ్ కట్ చేస్తే మళ్ళీ April 3rd సేమ్ అలాగే నేను కప్పల పెళ్లి దాంట్లో బ్యాగ్ ఇట్లా వేసుకొని నిల్చొని ఉన్నాను. కాకపోతే నాకు డైలాగ్స్ లేవు. బట్ అప్పటికి కొన్ని వాటికి అందరం కూర్చొని కూడా సో వెంకీ గారు అక్కడ ఏంటి అంటే, అరే ఈ ఎపిసోడ్లో నీకు ఛాన్స్ వస్తుంది అని చెప్పి 2 ఎపిసోడ్లకు నాకు ఛాన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మేము కామన్గా అన్ని స్క్రిప్ట్స్ అన్నీ కూడా మేము కామన్గా మాట్లాడుకుంటూ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. నేను కూడా ఫన్ టైం మేక్ చేసేవాడిని. సుధీర్ గారు కావచ్చు, అక్కడ ఉన్న ప్రతి ఒక్క టీంతో నేను ఫన్ టైం అండ్ రైటర్స్తో నేను రైటింగ్ చేయడం కానీ ఒక సందడిగా ఉండేది. ఎవ్రీ డే ఒక 2-3 ఎపిసోడ్స్ షూట్ అయ్యేది అన్నపూర్ణ స్టూడియోలో, ఫ్లోర్ నెంబర్ 5 అనుకుంటా. సో ఒక రోజు ఏమైంది, నెక్స్ట్ నాకు ఆపర్చునిటీ కోసం నేను ప్రతి ఫ్రైడే ఆఫీస్కి డుమ్మానాది. అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. సో సరే ఈసారైనా మంచిగా డైలాగ్ రాకపోతుందా అని ఆలోచించిన టైంకి నాకు వచ్చిన ఛాన్స్, మగధీర స్కెట్. నా లైఫ్లో మరో మలుపు తిరిగిన ఆ రోజు నేను మర్చిపోను. సో ఆ రోజు మగధీర స్కెట్
రాఘవ సార్ చాలా అంటే చాలా మంచోడు. మంచోడ్ల ఇంకా ఓవర్ రేట్ ఉంటే మాత్రం రాఘవ సారే ఇంకా. ఆయన ఉండి రాయపూర్ గారు మరి లేడీ గెటప్ ఓకేనా అన్నారు. సార్ గెటింగ్ ఆపర్చునిటీ ఈజ్ ఫైన్. సో అంతకు మించి ఇంకేం చేయలేము. నాకు ఏ ఆపర్చునిటీ ఉన్నా నేను ఉపయోగించుకుంటా. లేడీ గెటప్ ఓకే. వెంకీ వచ్చేసి నేనే చేస్తున్నారా చాలాసార్లు నువ్వు చెయ్యి అంటే, అరే నేను బాధపడట్లేదు చేస్తా అంటున్నాను. సో దాంట్లో మగధీర స్కిట్లు ఏంటంటే జస్ట్ మీ వాయిస్లో ఆ అనాలి, లేడీ ఎవరైనా టచ్ అయితే మనకు సౌండ్ ఇవ్వాలి అనేసి పర్వాలేదు. సో నేనేమనుకున్నాను, హ్యావ్ టు గివ్ అ బెస్ట్. సో ద బెస్ట్ ఇవ్వాలి నేను అనేసి ఒక 3-4 వేరియేషన్స్ చెప్దాము రాఘవ సార్కి. దానిలో ఆయనకి ఏది నచ్చితే అదే ఫాలో అవుదాము అని చెప్పి నేను ప్రాక్టీస్. ఇక్కడ సడన్గా ఏదో దుష్టశక్తి వచ్చిందో లేకపోతే ఏదో మంచిగా వచ్చిందో తెలియదు. ఒకరు వచ్చి డోర్ నాక్ చేశాడు. రాఘవ సార్ డోర్ ఓపెన్ చేశాడు. ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆయన నమస్తే రాఘవన్న ఎట్లున్నావు అనుకుంటా లోపలికి వచ్చి కూర్చున్నాడు. కూర్చొని ఏంటన్నా ఏం షో చేస్తున్నారు, స్క్రిప్ట్ ఏం చేస్తున్నారు చెప్పండి అంటే, రాఘవ సార్ ఉండి అరే అందరి దగ్గర పోయి అడుగుతావు, వీళ్ళది బాగాలేదని చెప్పేసి పోయి ఆయనకి చెప్తావు, నాకు అర్థం కాదు సరే నీకు చెప్పాను అన్నాడు. లేదన్నా ఈసారి నువ్వు ఖచ్చితంగా నువ్వు ప్రైజ్ కొట్టాలి ఇది అదేసి నేను ఎంకరేజ్ చేస్తున్నాడు. అయినా నేను చెప్పాను రా అంటాడు. లేదా చెప్పు అంటే ఇట్లా మగధీర స్కిట్ చేస్తున్నాం రా. అవునా బాగుందన్నా, ఇది కాన్సెప్ట్ బాగుంది, ఈ లేడీ గెటప్ ఎవరు అన్న, ఈ కొత్త అబ్బాయి అని నాకు చూపించాడు. ఆయన ఎవరెవరని అడిగాడో ఒక సెకండ్ కూడా ఆకుండా ఏంది రాఘవన్ నా కొత్తలతో చేస్తావా నువ్వు, అప్పుడు మీకు చాలా బాధ అనిపించి ఉంటది. నాకు అర్థం కాలేదు. అప్పటి వరకు ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తే నాకు ఛాన్స్ వచ్చింది, ఒక డైలాగ్ వచ్చింది, నేను దీన్ని ఎలా చేయాలని నేను ప్రాక్టీస్ చేస్తుంటే మధ్యలో ఈడెవడరా అసలు అన్న అది నాకు కోపం బాగా వచ్చేసింది. ఓ సీరియల్లో కనుక అందరూ ఒకరి ఫేస్ ఒకరు చూసినట్టు ఆ మాట రంగానే మీకు మాటలు రాలేదు, నాకు రాలేదు. వెంకీ ఒక్కసారి ఇట్లా షాక్, రాము అన్న షాక్, నాకు చూస్తున్నారు, రాఘవ సార్ నన్ను చూస్తున్నాడు, మీకు ఏం ఆన్సర్ ఇవ్వాలని. సార్ మీకు నచ్చకపోతే నేను డ్రాప్ అవుతాను, నేను పర్వాలేదు ఐల్ వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్కి వెయిట్ చేస్తాను అని చెప్పి. ఇక రాఘవ సార్ ఉండి వెంకీ చూడండి వేరే వాళ్ళని తీసుకోండి అని చెప్పేసి నేను లిటరల్గా ఏడ్చిన. నాకు చాలా బాగా, ఆ రోజు కోసం చాలా రోజులు వెయిట్ చేశారు, దానికోసం ప్రాక్టీస్ చేశారు. ఆ చిన్న డైలాగ్ అయినా అదొక్కటి నేను కనిపించాలి అనుకున్నారు. ఆ చివరి వరకు వచ్చి అవకాశం చేజారిపోతే నిజంగా బాధ ఉంటుంది. నాకు చాలా ఏడుపు వచ్చేసింది. వెంకీ కూడా నేను అరే సారీ రే ఏమనుకోకు అన్నాడు. రాము అన్న అరే ఆయన వచ్చేసి అన్నాడు, అరే ఆయన ఒక్క డైలాగ్ని మర్చిపోను ఇప్పుడు రాము అన్న ఒక మాట అన్నాడు, గుర్తుపెట్టుకోరా జబర్దస్త్ అనేది పార్ట్ మాత్రమే, సినిమా మాత్రం లైఫ్ లాంగ్ రా, నువ్వు మంచి యాంకర్వి, నేను ఎన్నో సంవత్సరాలు నేను చూస్తున్నా, నీ రూమ్మేట్ ఫ్రెండ్ నాకు అన్నీ చూస్తున్నా, నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, కొంచెం ఓపిక పట్టుకో, ఫిలిం మీద కాన్సన్ట్రేట్ చేయి, షోస్ అనేది ఒకసారి ఉంటుంది ఒకసారి పోతుంది, ఫిలిం ఇస్ అల్టిమేట్ రా. ఆ రాము అన్న మాటకి నేను చాలా ఫిదా అయిపోయినా. దాని తర్వాత తడక అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఎవరిది మల్లెమల్ల ప్రొడక్షన్ వాళ్ళది తడక అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, మిమిక్రీ ఆర్టిస్టులు అనమాట. అక్కడ ఒక శ్రీనివాస్ ఒక ఆయన పరిచయం అయ్యాడు అనమాట. ఆయన మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. ఆ టైంలో ఆయన ఏజ్ 26-27. మిమిక్రీ అంటే అందరూ ఈ టైంలో నేర్చుకోలే విధాన్ని నన్ను అది చేసినారా. ఒకవేళ నువ్వు ఫిలిం ఇండస్ట్రీలో ఉండాలనుకుంటే 365 రోజులు తిని తాగి పక్కలు తాగిపించి తినిపించి అంత డబ్బు ఉంటేనే ఇండస్ట్రీకి రా, లేకపోతే రాకు. అప్పుడు సోషల్ మీడియా ఎంతగానం లేదు, లేదు అసలు ఎవరికి ఎంత ఇది లేదు, కనబడాలన్నా ఏం లేదు. అలాంటి టైంలో వీళ్ళిద్దరు మాటలు నాకు ఇంకా బలాన్ని ఇచ్చినాయి, అంటే బాధపడ్డదానికి కూడా బలాన్ని ఇచ్చింది. సో అప్పుడు మళ్ళీ ఒక 2-3 వీక్స్ ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేశా. నాకు ఎక్కడ ఛాన్స్ రాలేదు. నేను అడుగుతున్నాను ఒక ఛాన్స్ ఇవ్వండి, ఎక్కడ ఛాన్స్ రాలేదు. రాఘవ సార్ని అడిగినా, వెంకయ్యని అడిగినా, రామోహన్ అందరికి అడిగినా, అసలు ఎక్కడ ఛాన్స్ రాలేదు. నేను జాబ్ వదిలేసిన, నా వల్ల రాలేదు, ఇంకా జాబ్ వదిలేసిన. జాబ్ ఐసిఐసిఐ బ్యాంక్లో మంచి పొజిషన్లో మంచి సాలరీ తీసుకుంటా, నేను జాబ్ వదిలేసిన. ఒక 3 షోస్ రాసుకున్నా, గేమ్ షోస్. దెన్ ఇమీడియట్ ఒక 2 కాన్సెప్ట్స్ మూవీస్కి రాసుకున్నా. నేను అనుకునే అన్ని రాసుకొని ఒక బుక్ ఫైల్ పట్టుకున్నా. నేను తిరగని ప్రొడక్షన్ హౌస్ లేదు, ఇంక్లూడింగ్ అల్లు ఎంటర్టైన్మెంట్తో సహా. నేను తిరగని అది లేదు, నేను ఒక్కొక్కరి ప్రొడ్యూసర్ కలవని అది లేదు. బట్ అప్పటికి నేను ఒక మూవీ చేశాను, 2 మూవీస్కి రాశాను, పెద్ద మూవీస్. బట్ నా పేరు ఎక్కడ రాలేదు, డబ్బులు తీసుకున్నాను, అందుకని చెప్పి మూవీస్ చెప్పలేదు. ఒక ఫిలింలో యాక్ట్ చేశాను, గోపి మన ఫిలిం ఒకటి వచ్చింది, యాక్ట్ చేశాను. అందులో తాగుబోతు క్యారెక్టర్. ఆ మూవీకి నేనే రైటర్ కూడా ఉన్నా. కొన్ని డైలాగ్స్ వేణుమాధవ్ గారు డైరెక్ట్ చేశారు అది. సో అంతా ఉన్నా నాకు ఎక్కడ కూడా ఛాన్స్ రాలేదు. నాకు ఇంకా నాలో నేను బాధపడుతూ వస్తున్నా. కట్ చేస్తే 2015 మళ్ళీ నేను జబర్దస్త్కి వెళ్ళి నేను మళ్ళీ బాధపడ్డ రోజు అది. నడి రోడ్డు మీద 3 కాలు పట్టుకున్నా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి రా నాకు అని. నాకు ఛాన్స్ కాదని అసలు ఎవరు పట్టించుకోలేదు. ఎందుకు అంటే అప్పటికి వాళ్ళంతా హీరో లెవెల్లో ఉన్నారు. ఐ మీన్ దే ఆర్ గ్రేట్ పొజిషన్. వాళ్ళ కష్టానికి ఒక మంచి అది వచ్చింది అప్పుడు. బట్ నా కష్టానికి ఇంకా రాలేదనిపించింది. ఆ రోజు మళ్ళీ ఏడ్చిన. నా లైఫ్లో ఇలాంటి రోజు నాకు రావద్దని ఫిక్స్ అయిపోయిన ఆ రోజే. ఇంకా ఈ వర్డ్ మీరు బాగా బ్యాడ్ తీసుకోకండి. దాని చేత ఏడికైతే అడికైందిరా పోయి నా సొంతంగా షో చేయాలి ఏమన్నా కానీ
ఎటన్నా ఏమన్నా కానీ నేను సొంతంగా షో చేయాలి. కట్ చేస్తే 2023 డిసెంబర్ 16 సారథి స్టూడియో సెట్ వేసిన షో చేసిన. పట్టుదలతో అనుకున్నది సాధించారు. ఈరోజు మరి మీరు ఈ స్థాయిలో ఉండడానికి ఆ వ్యక్తే కారణం కదా. ఆయన అలా అని ఉండకపోతే మీరు అంత పట్టుదలగా అంత ఛాలెంజింగ్గా తీసుకొని ఉండకపోయేవారు. Yes, అంతేనా? అవును. ఎందుకు ఆయన నేను తప్పట్లేదు, నేను అప్పుడు తప్పట్టాను. తర్వాత నాకు ఆ ఆలోచన వచ్చింది చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్లో అంత మంచి పొజిషన్లో ఉండి నేను జాబ్ మానేశాను అంటే నా సొంతంగా ఎదగాలని ఒక పట్టుదలతోటి రావడానికి రీజన్ అయితే అబ్బాయి. నేను ఎంత చాలా పాజిటివ్ తీసుకున్నాను. నేను చాలాసార్లు కలవడం కూడా ట్రై చేశాను. అరే థ్యాంక్స్ అండ్ వారు రాకపోయింటే నాది వేరే పొజిషన్ ఉండేది. ఎందుకంటే అప్పుడు నా యాటిట్యూడ్ వేరే ఉండేది. సో 2018లో నేను ప్యాషన్గా నేను యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను, అవార్డ్స్ తీసుకున్నాను. టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి నేను అవార్డు తీసుకున్నాను, బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్నాను, కార్పొరేట్ ఆర్ట్ ఫిల్మ్ మేకర్ అవార్డు తీసుకున్నాను, ఒక 70 మందికి ఉపాధి కల్పించాను. సో ఇప్పుడు నా దగ్గర 70 మంది ఎంప్లాయీస్ ఉన్నారు నా దగ్గర. ప్రతి ఒక్కరికి నేను ఎవ్రీ మంత్ సాలరీస్ పే చేస్తున్నాను. సో ఒక పొజిషన్కి వచ్చాను నేను. అంటే కారణం అయితే అబ్బాయి. ఆ రోజు నన్ను వాడు ఇన్సల్ట్ చేయకపోయి ఉంటే మాత్రం నేను ఈ రోజు ఉండే పొజిషన్ కాదు. అప్పుడు ఎంత బాధపడి ఉంటారో మీ మాటల్ని బట్టి నాకు అర్థమవుతుంది. సో ఏదైనా మన మంచికే అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. అది మీ విషయంలో 100 పాళ్ళు వాస్తవం, అంతేనా? అవునండి. ఎందుకంటే 2015 తర్వాత కట్ చేసి నాకు ఎంత టైం గ్యాప్ వచ్చింది, బట్ నేను ఎక్కడ కింద పడలేదు. అంటే నాకు నేను నిలబడుతూనే వెళ్ళాను. 2023 డిసెంబర్ 16 నేను డేట్స్ అన్నింటిని గుర్తుపెట్టుకున్నాను. డిసెంబర్ 16 సారథి స్టూడియోలో పెద్ద సెట్ వేసాను. ఇంత పెద్ద సెట్ వేసి నీట్ స్టూడెంట్స్ కోసం చేసిన ప్రయాణం సక్సెస్ అయింది. నాకు ఎంతోమంది ఆశీర్వాదం వచ్చింది నాకు అప్పుడు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అనమాట. త్వరలో రిలీజ్ కాబోతుంది. సో నాకు చాలా సంతోషం ఇచ్చింది. సో ఆ రోజు మీకు అసలు జబర్దస్త్ ప్రోగ్రామే ఒక లైఫ్ నిచ్చింది, అంతేనా? మళ్ళీ ఛాన్స్ వస్తే వెళ్తారా? పిలిస్తే వెళ్తారా ఏమైనా చేయడానికి? లేదు, జబర్దస్త్ కి ఒకవేళ జడ్జిగా పిలిస్తే వెళ్తాను, కానీ మళ్ళీ కామెడీగా యాక్ట్ చేయడం లేదండి, చేయను. ఓకే. సో బిగ్ బాస్ లో ఛాన్సెస్ వెళ్తారా? బిగ్ బాస్ లో ఛాన్సెస్ వెళ్తారంటే 50-50 అండి. ఎందుకంటే మీకు కౌశిక్ మరేడి అని ఒక అబ్బాయి తెలుసా, అతను ఫినాన్స్ మీద చెప్తా ఉంటాడు. సో ఆ అబ్బాయిని నేను బిగ్ బాస్ లో చూడాలని చాలా అనుకున్నాను. అబ్బాయి కూడా నాకు పరిచయమే, చాలా మాట్లాడుతూ ఉంటాం కామన్గా. ఆ అబ్బాయిని ఇయర్ అసలు యాక్చువల్ బిగ్ బాస్లో చూడాలని చెప్పి నేను రిఫర్ చేయాలని చాలా అనుకున్నాను, బట్ నేను రిఫర్ చేయలేకపోయాను. ఒకవేళ నాకు ఛాన్స్ దొరికితే ఫస్ట్ నాకంటే ముందు కౌశిక్ మరేడి అనే అబ్బాయిని తీసుకెళ్ళి బిగ్ బాస్లో చూడాలని కోరుకుంటున్నాను నాకంటే ముందు. ఎందుకంటే హీస్ ఇంట్రెస్ట్ లేదని నాకు తెలియదు, బట్ అలాంటి వాళ్ళు బిగ్ బాస్లో ఉంటే బాగుంటుంది. అంటే షోకి ఒక కలర్ రావాలి అంటే అన్ని రకాల పీపుల్ ని తీసుకొస్తున్నారు కదా బిగ్ బాస్ లో. సో ఇలాంటి కౌశిక్ లాంటి వాళ్ళు కూడా బిగ్ బాస్ లో ఉండాలి. సో నేను ఈసారి రిఫర్ చేద్దాం అనుకున్నాను, యాక్చువల్లీ ఖచ్చితంగా అనుకున్నాను. వెళ్ళి మనకు తెలిసిన డైరెక్టర్స్తో మాట్లాడైనా ఆయనను ఎలాగైనా పెట్టాలి. ఈవెన్ నాకు ఉంది ఇందులో ఏమంటారు డైరెక్టర్గా నేను కూడా మెంబర్ని కాబట్టి వెళ్ళి ఎట్లయినా అతన్ని తీసుకెళ్ళాలని అనుకున్నాను. నాకు ఛాన్స్ వచ్చినా రాకుండా ఆయనకి రావాలనుకున్నాను నేను. బట్ ఆయనకు అంటే అనౌన్స్మెంట్ చేశారు, ఆయన పేరు లేదు అందులో. మీకు ఛాన్స్ వచ్చినా వెళ్తారు 50-50 అన్న. అందుకే ఆ అబ్బాయికి ఫస్ట్ నాకంటే ముందు అబ్బాయికి ఇస్తా ఛాన్స్. ఒక నాకు వస్తే రిఫర్ చేస్తా, లేదు అంటే నేను కూడా వెళ్తాను. ఈ ఇయర్ కూడా ఏమన్నా షో చేసే ప్లాన్ లో ఉన్నారా? ఇది చాలా ఇంపార్టెంట్ మా, ఈ విషయం చెప్పడానికి ముందుకు వచ్చాను. సో ఇప్పటివరకు నా ఏదో గతంలో వెళ్ళాను, సారీ. బట్ సీరియస్గా ఏంటంటే నేను ఒక సాధించాలని ఒక సంతోషంలో ఎగ్జైట్లో మాట్లాడాను, ఏమనుకోవద్దు. బట్ పర్లేదండి, మీరు కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతారు. ఎందుకంటే మీరు పడ్డ చోటే లేచారు. అవునండి. సో చాలా నేర్చుకున్నారు. అవును, ఎక్కడైతే అవమానించారో అక్కడే మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. థ్యాంక్స్ మా, బాగా అర్థం చేసుకున్నారు. సో ఈ ఇయర్ ఏంటంటే సేమ్ మళ్ళీ డిసెంబర్లో ఒక షో చేయబోతున్నాను. ఐ హోప్ మీకు షార్క్ ట్యాంక్ ఐడియా ఉందా? షార్క్ ట్యాంక్ మన తెలుగులో కూడా ఆహాలో ఒక ప్రోగ్రామ్ వచ్చింది, సూపర్ ఉమెన్ అని చెప్పేసి. సేమ్ అలాంటి ప్రోగ్రామే. సో మీరు అనుకోవచ్చు సార్ కాపీ కాదండి, సిమిలర్. ఓకే. సో ఇన్ కేస్ ఇది ఒకసారి జాగ్రత్తగా అందరూ వినండి. ఈ షో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అందరూ జాగ్రత్తగా వినండి. నేను మళ్ళీ డిసెంబర్లో షో చేయబోతున్నాను. అది దానికి అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఆగస్ట్ నుంచే స్టార్ట్ అయింది. ఆ షో ఏంటి అంటే, ఇన్ కేస్ మీద ఒక బ్రిలియంట్ ఐడియా ఉంది, అవునండి నాకు బ్రిలియంట్ ఐడియా ఉంది, నాకు ఇన్వెస్టర్స్ లేరు. సో ఇమ్మీడియట్గా yes1techno.comలోకి లాగిన్ అయ్యి దాంట్లో మీ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. మీకు ఏదైతే ఐడియా ఉందో ఆ ఐడియాని ఏంజిల్ ఇన్వెస్టర్స్ ముందు మేము ప్రజెంట్ చేస్తాం. వాళ్ళకి నచ్చింది అంటే మీ ఇద్దరిని పెట్టేసి డిసెంబర్లో సేమ్ మళ్ళీ సారథి స్టూడియోలో షూట్ చేస్తాం. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు దాంట్లో? ఇన్వెస్టర్కి ఏంటి లాభం? ఇన్వెస్టర్స్కి ఇచ్చి ఇప్పుడు ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక, ఒకవేళ వేరే దగ్గర ఐడియా బాగుంది, ఆ కాపీ మా దగ్గరకు వచ్చింది, మేము మీకు ప్రజెంట్ చేయాలి అనుకుంటే, మీరు కనుక ఇన్వెస్టర్ మా దాంట్లోకి రావాలి అంటే మినిమం 2 CR ఉండాలండి. మినిమం 2 CR కంపల్సరీ ఉండాలి. అలా ఉండి మంచి ప్రొఫైల్, బిజినెస్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళని మాత్రమే మేము ఇన్వెస్టర్స్గా తీసుకున్నాము. ఆల్రెడీ ఉన్నారు మన దగ్గర ఇన్వెస్టర్స్. సో అందుకని అంటాను, ఎవరి దగ్గర మంచి ఐడియా ఉంది, గ్రేట్ ఐడియా ఉంది, అవును నా ఐడియాని పబ్లిక్లో తీసుకెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఇన్వెస్ట్మెంట్ లేదు
అని బాధపడే వాళ్ళ కోసం మళ్ళీ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, 2 CR మినిమం ఉన్న వాళ్ళు. అది ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్. ఓకే. ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ లో మీరు ఎంతవరకు మీకు 2 CR నుంచి ఎంత ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు మేము చేసే ప్రోగ్రామ్ ఏంటంటే ఎవరి దగ్గర ఐడియా ఉంది, ఓకే, ఐడియా మీతో పంచుకోవచ్చు, మాతో పంచుకుంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఐడియా ఉందండి, నేనేం చేస్తాను, s1techno.com వెళ్ళి డీటెయిల్స్ ఫిల్ చేస్తాను. ఫిల్ చేసిన వెంటనే S1technoకి వెళ్తుంది. అక్కడ నుంచి కస్టమర్ కేర్ నుంచి మీకు కాల్ వస్తుంది, సార్ మీది వచ్చింది మీ ఐడియా మా దగ్గరికి, మీ డీటెయిల్స్ వచ్చాయి, సో ఇన్వెస్టర్స్కి పంపిస్తున్నాము, ఏమైనా చేంజెస్ ఉంటే అని చెప్పి వాళ్ళు చెప్తారని. చేంజెస్ ఉంటే చెప్తారు, చేంజెస్ లేకపోతే వాళ్ళు చూసుకుంటారు, మీకు ఇవన్నీ చేయండి అని చెప్పి. అక్కడ నుంచి ఇన్వెస్టర్స్కి వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్వెస్టర్ లాగా రావాలనుకోండి, ఓకే, అలాంటి మీకు దగ్గరికి వస్తాయి అనమాట. సో ఇన్వెస్టర్ పార్ట్ వేరు, ఇది వేరు అనమాట. సో ఇద్దరు అనమాట. సో నా ఐడియా పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే నాకు ఇన్వెస్టర్ కావాలి, బట్ నా దగ్గర ఇన్వెస్టర్స్ లేరు. సో s1techno.com నుంచి నేను అప్లై చేస్తే ఇన్వెస్టర్స్ని వాళ్ళు తీసుకొస్తారు. సో మీలాంటి ఇన్వెస్టర్స్ని మాకు తీసుకొస్తారు అనమాట. సో ఈ ఇద్దరిని పెట్టి మళ్ళీ సేమ్ సారథి స్టూడియోలో షూట్ జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఈ ప్రోగ్రామ్ చూసి ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉంటే మీకు కాల్ చేయొచ్చు. ఆన్లైన్ డైరెక్ట్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ అడుగుతుంది, డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే మేము వాటిని, మా దగ్గర ప్రజెంట్ 7 ఉన్నారు, టాప్ మోస్ట్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఆల్మోస్ట్ 10 CR వరకైనా పెట్టడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళ దగ్గర మంచి ఐడియా వెళ్ళింది, సో వాళ్ళకి పంపించాము. పంపించిన తర్వాత వాళ్ళు చూసుకొని అవును మీ ఈ ఐడియా మాకు నచ్చింది అంటే ఇద్దరు ఒక దగ్గర కూర్చోబెట్టి షూట్ చేస్తాం. సో మూవీ తీసే ప్లాన్ లో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అవునండి. అంటే ఎలాంటి మూవీ, హీరో ఎవరు అనుకుంటున్నారు, హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు, అదేమన్నా అనుకున్నారా? అంటే అనుకున్నాను, చెప్పాను కదండి అప్పుడు నేను స్టోరీస్ రాసుకున్నాను, సో 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నానని. ద ఫస్ట్ ఫిలిం అయితే నేను, అంటే నాకు ఛాన్స్ దొరికితే అక్కినేని అఖిల్ గారిని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపించాలని కోరిక అండి. ఎందుకు అంటే ఆయన ఆ కట్అవుట్కి సరైన మూవీ పర్లేదేమో అనిపించింది. ఆయన రాను చాలా చేంజెస్ కూడా ఉన్నాయి దాంట్లో. సో ఒక లవ్ స్టోరీ, సైకలాజికల్ లవ్ స్టోరీ. ఎలా అంటే స్క్రిప్ట్లో ఒక లైన్ మీకు ముందే చెప్పేస్తాను. అక్కినేని అఖిల్ గారిని ఎలా చూడాలనుకున్నాను అంటే తెలంగాణ స్లాంగ్లో, తెలంగాణ కాబట్టి అమ్మా అని కాదండి, తెలంగాణ అఫ్కోర్స్ తెలంగాణ నాది, ఐ మీన్ ఐ బోర్న్ వరంగల్. ప్రాంతీయ మన భాష మనకి ఎట్లాగో ఇష్టం ఉంటుంది, మన స్లాంగ్ మనకి ఇష్టం ఉంటుంది. మీరు అట్లా ఆయన్ని చూడాలనుకోవడంలో మీ డైరెక్షన్ లో దాంట్లో తప్పు లేదు కదా. అయితే ఆ తెలంగాణ స్లాంగ్ లో, అంటే నేను రాసుకున్న దాంట్లో తెలంగాణ స్లాంగ్ లో ఆయన గర్ల్ ఫ్రెండ్ తో, ఆయనకి ముందే ఆవిడ తప్పు చేస్తుంటే నాకు ముందు తెలుస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నా గర్ల్ ఫ్రెండ్ తప్పు చేస్తుందంటే ముందు తెలుస్తుంది, బట్ నేను చెప్తుంటే ఆమె నమ్మదు, నన్ను అనుమానిస్తున్నావు, అవమానిస్తున్నావు అని. ఈ ఇద్దరి మధ్య గొడవ అసలు ఎలా ఉంటుంది, అది ఎంతవరకు నిజం, సైకలాజికల్గా ఎంతవరకు నిజం అనే దాని మీద స్టోరీ. అది స్క్రిప్ట్ ఎవరైనా రాసుకోవచ్చా? స్క్రిప్ట్ లీక్ చేశారు కదా. నాకు ఏ ప్రాబ్లం లేదండి. సి ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇఫ్ సంబన్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ నాది కాపీ చేసి పెట్టుకుని బాధపడినండి. అట్లీస్ట్ నాది బయటకు వెళ్ళింది సంతోషపడతా, అట్లీస్ట్ ఆ స్క్రిప్ట్ బయటకు లేదండి. లేదు, ఎందుకు అంటే ఒక విషయం చెప్తాను చూడండి, నేను రాసుకున్నట్టుగా ఇంకొకరు రాయలేరు. ఇప్పుడు 10 మందికి సేమ్, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది. అవునండి. ఇప్పుడు 10 మందికి లేడీస్ కి అన్ని సేమ్ కూరగాయలు ఇచ్చి వండమంటే అందరు టేస్ట్ ఒకటే వస్తుందా? అస్సలు ఉండదు కదా. సేమ్ ఇంగ్రీడియంట్స్ ఇచ్చినా టేస్ట్ వేరే ఉంటుంది బికాస్ ఆఫ్ ద హ్యాండ్. అవును. సో ద సేమ్ వే ఇప్పుడు నేను స్క్రిప్ట్ లీక్ చేశాను, సైకలాజికల్ లవ్ స్టోరీ తెలంగాణ స్లాంగ్ లో. అమ్మాయి అబ్బాయి ఎలా తిట్టుకుంటారో, అసలు ఎందుకు వస్తుంది గొడవ, ఆ ప్రేమలో ఎందుకు గొడవ వచ్చింది, ఎందుకు కలుసున్నారు, ఎందుకు విడిపోయారు, ఈ అబ్బాయికి ముందే ఎందుకు తెలిసింది, అసలు ఆ అమ్మాయి తప్పు చేస్తున్న సంగతి ఈ అబ్బాయికి ఎలా తెలిసింది అనేది సైకలాజికల్ లవ్ స్టోరీ. అక్కినేని అఖిల్ కాకుంటే ఆ ప్లేస్ లో ఇంకెవరిని అనుకుంటారు ఒకవేళ ఇమాజిన్ చేసుకుంటే? ఆనంద్ దేవరకొండ మీకు ఐడియా ఉన్నారా? ఎందుకు లేదండి, చాలా మూవీస్ ఉన్నాయి కదా. ఆయన ఎందుకంటే విజయ్ దేవరకొండ వాళ్ళ బ్రదర్. ఆయన కాకుండా అంటే మీకు బ్యాడ్ బాయ్స్ అనే ఫిల్మ్, బ్యాడ్ బాయ్స్ అనే ఫిల్మ్ వచ్చింది, అమర్ రాజా వాళ్ళ రిలేటివ్, విక్రమ్ సహదేవ్, లగడపాటి విక్రమ్ సహదేవ్. ఆ అబ్బాయి అద్భుతంగా సూట్ అవుతాడు. అక్కినేని అఖిల్ గారి తర్వాత ఇంకా నెక్స్ట్ ప్లేస్ లో వీళ్ళిద్దరే. అంటే ఆ స్టోరీకి అంటే నాకు కొత్త వాళ్ళని పెట్టి తీయొచ్చా అంటే, ఐ మీన్ నేను ఇప్పుడు నన్ను కొత్తగా తీసుకొని వాళ్ళు ఛాన్స్ ఇస్తారో లేదు తెలియదు, బట్ ఎవరైనా ప్రొడ్యూసర్ ముందుకు వస్తే కొత్త వాళ్ళని పెట్టాలా లేకపోతే వాళ్ళని పెట్టాలని ఆలోచిస్తా. ఇదైతే నేను అనుకున్నాను. మీకు ప్రభాస్ గారు కూడా ఇష్టం అనుకుంటే చాలా. అయ్యో బాబాయ్, ఇష్టం లేదు. ఇప్పుడు ఆ కట్అవుట్ చూసిన తర్వాత అబ్బాయి నా దేవుడు అనకుండా ఉన్న ఎవరు ఉన్నారు అంటే ఇక నాకు తెలియదు. నేనే డార్లింగ్ అంటారు ఆబ్వియస్లీ అండి. ఆయన నాకు చాలా ఇష్టం అండి. ఆయనతో ఫిలిం నేను ఎప్పుడో రాసుకున్నాను, కాకపోతే టెక్నాలజీ పైన. హృతిక్ రోషన్ గారు అండ్ ప్రభాస్ గారు ఇద్దరు అందులో హీరోస్ ఉంటారు. హృతిక్ రోషన్ గారు వార్, ఐ మీన్ మిలిటరీ, అండ్ ఈయన టెక్నాలజీ. ఇండియా
కి ఎలా కాపాడతారో అనే దాని మీద ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను. అంటే రైటర్, డైరెక్షన్, మీరు రైటింగ్ అండ్ డైరెక్షన్ అవునండి, మీది అవును, అంతేనా? అవును. ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తే వీళ్ళతో ఇలాంటి మూవీస్ తీస్తే సూపర్ హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అవునండి, ఆబ్వియస్లీ ఏ డైరెక్టర్ ఆ. అలాగే అనుకుంటారు. అవును, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా అందుకే చెప్తున్నాను. అవును. టెక్నాలజీలో ఇప్పుడు దానికి ఫిలిం నేమ్ కూడా అప్పుడు పెట్టుకున్నాను, ఇంచ్ అని, ఇండియా వర్సెస్ చైనా యాక్చువల్లీ. ఉమ్, సో ఇంచ్ అనే ఫిలిం రాసుకున్నాను. ప్రభాస్ గారితో తీస్తే ఇంచ్ అనే ఫిలిం తీయాలి ఉమ్. అనే టెక్నాలజీలో మన ఇండియన్ గవర్నమెంట్ ఎలా ఉంటుంది దాని మీద ఒక ఫిలిం అనమాట. అది వార్లో హృతిక్ రోషన్ బ్రదర్ ఎలా చేస్తాడు, సో ఇద్దరిని కలిపి ఆ ఫిలిం అనుకున్నానండి. Yeah. సో చాలా ప్లాన్స్ ఉన్నాయి మీకు. ఎస్ అండి, అవును. ఎవరైనా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వస్తే మీ దగ్గర మంచి కంటెంట్ ఉంది, మంచి స్క్రిప్ట్ ఉంది, అంతేనా? ఎస్, అల్లు అర్జున్ గారితో కూడా సినిమా తీయాలన్న ప్లాన్ ఉంది కదా? అవునండి, అవును. స్క్రిప్ట్ ఆల్రెడీ రెడీ చేశారు, అంతేనా? ఎస్. ఎలా, ఎందుకు ఇష్టం అల్లు అర్జున్ అంటే? పుష్ప ఫిలిం చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ ఆయన సూట్ అవుతారు అనుకున్నానండి. ఉమ్, ఇప్పటివరకు మీకు 2 ఫిలిం చెప్పాను. ఆ 2 కూడా సేమ్ మా గురువు గారు ఎలా అయితే, ఐ మీన్ ఫిలిం మేకింగ్స్లో ఎలా అయితే మా గురువు, అలా అంటే ప్రజలకు ఉపయోగపడేలాగానే తీస్తాను. okay. అందుకే ఇండియా వర్సెస్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఎస్ అండి, అంటే మీన్ ఒక చెప్పే విధంగా ఉండాలని. అల్లు అర్జున్ గారితో తీయాలనుకున్న ఫిలిం ఎలా అంటే, మీకు కమల్ హాసన్ గారి ఫిలిం, పాత ఫిలిం పుష్పక విమానం అని ఒక ఫిలిం ఉంటుంది, తెలుసండి. అమలా గారు హీరోయిన్. అందులో ఒక్క మాట కూడా ఉండదండి, ఒక డైలాగ్, కేవలం ఎక్స్ప్రెషన్స్ తోనే స్టోరీ మొత్తం నడుస్తుంది. ఎస్ అండి. సో సేమ్ స్టైల్లో మన ఇండియన్ ఎకనామీ మీద అల్లు అర్జున్ గారు అసలు ఎలాంటి మాటలు లేకుండా ఓన్లీ యాక్షన్ అయిన ఎక్స్ప్రెషన్స్ తోటి ఒక ఫిలిం తీయాలనుకున్నానండి. ఆ ఫిలిం కూడా ఆ క్యారెక్టర్ అయినా బాగా సూట్ అవుతుంది. అంటే నేను ఫస్ట్ ఏమనుకుంటే ఈ క్యారెక్టర్ అని చేస్తాడో లేదో అనుకున్నాను, బట్ పుష్ప చూసిన తర్వాత నాకు మైండ్ బ్లాక్ అయింది ఏంటంటే, అద్భుతంగా యాక్టింగ్ అసలు నాకు అరే ఒక్కసారి అదైపోయింది అనమాట. ఓకే, సో ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే బై గాడ్ రేస్ అల్లు అర్జున్ గారితో ఈ ఫిలిం తీస్తాను, ఒక మాట ఉండదు ఫిలింలో, ఆయన ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, ఇండియన్ ఎకనామీ పైన ఉంటుంది. ఈ మీకు తెలుసా 10 పైసా 20 పైసా ఎందుకు మాయమైంది, 5 రూపీస్ ఎందుకు బ్యాన్ చేస్తున్నారు, సో ఇవన్నీ లేకుండా ఇండియన్ ఎకానమీ మీద సినిమా తీస్తే జనాలకు అర్థమవుతుందా? అఫ్ కోర్స్ అండి, అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఆదరిస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న డౌట్ నాకు, పుష్పక విమానం అంటే అదొక లవ్ స్టోరీ లాగా ఉంటుంది, అంతేనా? నాకు అంతగా గుర్తుకు లేదు మూవీ, కొంచెంగా గుర్తుంది. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ మీద మాటలు లేకుండా తీస్తే ఈ రోజుల్లో అర్థమవుతుందా? అంటే ఒకవేళ అర్థం అవ్వదు, 3 hours ఫిలిం ఎలా తీయగలరు అనే క్వశ్చన్ ఉంటే కనుక, ఈ స్టోరీని తీసుకెళ్ళి మా గురుగారు శంకర్ గారికి కానీ లేకపోతే సుకుమార్ గారికి కానీ ఇచ్చేసి, సార్ ఇది స్క్రిప్ట్, సో ఇది నేను రాసుకున్నది, మీరు మాటలు పెట్టి తీస్తారా లేకపోతే మాటలు లేకుండా తీస్తారా, మీరే గైడ్ చేయండి, రెడీ ఉందండి. అల్లు అర్జున్ రీప్లేస్ చేయాలంటే ఎవరిని చేస్తారు? తమిళ్లో విజయ్ ఆంటోనీ గారు బిచ్చగాడు ఫిలిం చేశారు కదా, ఆ మూవీ అసలు ఎవరు మర్చిపోలేరు. ఎందుకంటే ఇండియన్ ఎకనామీ ఎలా జరిగింది ఫస్ట్ నుంచి అనే దాని మీద ఆ క్యారెక్టర్, ఆయన చేసిన క్యారెక్టర్కి అద్భుతం అనమాట. సో చేస్తే ఆయన లేదా ఈయన, లేదు అంటే సుకుమార్ గారి చేతిలో పెడతాను, లేదా మా గురువు గారు డైరెక్టర్ చేతిలో పెడతాను, శంకర్ గారి చేతిలో, వాళ్ళు ఎవరితో తీసినా నాకు అభ్యంతరం లేదు, నేనే తీయాలనుకున్నాకేం లేదు. ప్రభాస్ గారి కోసం కూడా ఒక స్క్రిప్ట్ రెడీ చేశారు, హీరోయిన్ ఎవరు అనుకున్నారు మరి? అయ్యా బాబోయ్, ప్రభాస్ గారికి హీరోయిన్ చూసే అంత రేంజ్ నాకు లేదు. కాకపోతే ఒక్కటండి, ఏం చేస్తానంటే ఒకవేళ నాకు కొందరు హీరోస్ అనుకుంటున్నారు, కొందరు హీరోయిన్స్ అనుకుంటున్నారు, స్క్రిప్ట్ రెడీ చేశారు, ఎవరైనా ప్రొడ్యూసింగ్ చేస్తే ముందుకెళ్తుంది మూవీ. సో మీరు ఎలాగో అనుకున్నారు కాబట్టి ప్రభాస్ పక్కన హీరోయిన్ ఎవరు అనుకున్నారు? అంటే ప్రభాస్ గారి పక్కన హీరోయిన్ నేను అనుకోలేదు అసలు. ఇప్పుడు మీరు గమనిస్తే ఎక్కడ కూడా హీరోయిన్ నేమ్స్ మెన్షన్ చేయలేదు, బట్ కొందరు ఉన్నారు. సో నేనేం చేశానంటే, డార్లింగ్ వెళ్ళి ఆయన ప్రభాస్ గారికి వెళ్ళి, సార్ ప్రభాస్ గారు, డార్లింగ్ ప్లీజ్ ఇగో ఒక 4-5 ఫోటోలు నేను ఇస్తున్నాను, మీ పక్కన ఎవరు యాక్ట్ చేయాలో, మీకు ఎవరు నచ్చని చెప్పండి అంటాను. లేదు ఆయన ఏం చెప్పలేదు అనుకోండి, సింపుల్గా ఆయనని ఒక 4 సెలెక్ట్ చేయమని చెప్తాను, ఆ 4 నా వెబ్సైట్లో పెడతాను, పెట్టేసి వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తా, ఎవరికి ఎక్కువ ఓటింగ్ వస్తే వాళ్ళు ప్రభాస్ సార్ పక్కన నటిస్తారు. అందులో నేను డిసైడ్ అయితే చేయను. ఆ కటౌట్కి వరంగల్ కదా మీది, నేటివ్ వరంగల్. డైరెక్టర్ సందీప్ రెడ్డి తెలుసా? డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు నాకు తెలుసా అండి, కాకపోతే ముఖపరిచయాలు అయితే ఏం లేవు. అలా ఒకవేళ వరంగల్ ప్రాంతీయం అనుకుంటే కాస్త నేను ఆయన చదువుకుంది ప్లాటినం జూబ్లీ స్కూల్, నేను చదువుకుంది నేషనల్ స్కూల్. అలా కంపేర్ చేస్తే ఆయన సూపర్ సీనియర్, నాకంటే సూపర్ సీనియర్. సో అలా అయితే ఐ మీన్ తెలుసు అంటే తెలుసు, అంతే. ఇప్పటివరకు నాకు పరిచయం అయితే లేదండి. ఇంకోటి, ఫైనల్ గా వెబ్ సిరీస్ కూడా తీసే ఆలోచనలో ఉన్నారా, తీస్తున్నారా? ఆల్మోస్ట్ స్టార్ట్ అయిందండి, మిస్టర్ రామారావు అని. సో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుందని చెప్పేసి మేము మొన్నటి వరకు ఎలక్షన్స్ ఇవి జరిగాయి కాబట్టి హోల్డ్ చేసాము. ఒక డే షూట్ అయిపోయింది ఆల్రెడీ, సో గోయింగ్ అనమాట. ఇంకా అది ఇంకొక
8 months పట్టవచ్చు, ఎందుకంటే కొంచెం స్లోగా వెళ్తుంది అది. ఎందుకంటే ఇప్పుడు నేనే సంపాదించుకొని నేనే కొంచెం కొంచెం వెనకేసుకుంటూ షూట్ చేస్తూ వెళ్తున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది అనమాట. సో నా ఏదైనా కూడా ఒక ప్రొడ్యూసర్ రాకపోయినా రేపు రోజున నా దగ్గర నుంచి ఏదైనా షో కానీ, ఇప్పుడు మీకు షో చెప్పాను, ఇలాంటి వాటికి నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, నా అకౌంట్ 7 digits zeros తో వెళ్తుంది, 8 zeros 9 zeros వెళ్తే నేను సొంత ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. బట్ గోయింగ్ స్లో అనమాట, దట్స్ ఇట్. మీరు ఏదో అనుకున్నారు అంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నారు, బిజినెస్ మ్యాన్ అయ్యారు, యాక్టర్ అయ్యారు, డైరెక్టర్ అయ్యారు, వెబ్ సిరీస్ తీస్తున్నారు, చాలా రోల్స్ మీరు చేస్తున్నారు. అవునండి. మీరు అనుకున్నవన్నీ ఇంకా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ నోటి వాకు నెరవేరాలి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి.